ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవడైతే అర్బన్ నక్సలైట్ అని ఇంకోటి అని మాట్లాడుతున్నారో వాళ్ళకి నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. ఈ దేశంలో ఉన్న అడవి అదానికి, అంబానీకో లేకపోతే ఇంకొక కార్పొరేట్ సంస్థకో ఇవ్వాలనా? ఆ అడవి మన ప్రజల కోసం, అంటే మన కోసం, మన పిల్లల కోసం, పిల్లల కోసం, ఆ పిల్లల కోసం ఆ అడవి అలాగే సేఫ్గా ఉండాలా? దీనికి ఆన్సర్ చేయండి రా బాబు, ఇంకేం అక్కర్లేదు. లేదు అడవిని ఇచ్చేయాలి, మా పిల్లలను మేమే చంపుకుంటాం, 100 రూపాయల బాండ్ పేపర్ మీద రాసిస్తామంటే మీ సావు మీరు చావండి. మీరంతా ఇక్కడ ఉండొద్దు, దేశం విడిచి వెళ్ళిపోవాలి వేరే దేశానికి. ఇవాళ తిండి లేకపోయినా, నీళ్లు లేకపోయినా 1 గంట 2 గంటలు, 1 రోజు 2 రోజులు 10 రోజులు బతకొచ్చేమో. గాలి లేకపోతే నువ్వు ఒక క్షణం కూడా బతకలేవు, నువ్వు ఒక 5 నిమిషాలు కూడా నువ్వు బతకలేవు. ఆలోచించుకో. ఇవాళ దేశంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, పర్యావరణం, ప్రకృతి ఏ స్థాయిలో విధ్వంసం జరుగుతుందో అర్థం చేసుకో. డెవలప్మెంట్ పేరుతో, ఉద్యోగాల పేరుతో జనాల్ని మోసం చేసి పర్వతాలని, చెట్లని, పుట్టలని మొత్తం తొలిచేస్తున్నారు. దానివల్ల నీకేమవుతుంది? ఇప్పటికిప్పుడు నీకేం కాకపోవచ్చేమో, నీ భవిష్యత్తు తరాలని నువ్వు 100 రూపాయల 1000 రూపాయల బాండ్ పేపర్ మీద సంపుకోండి అని రాసిస్తున్నావు గవర్నమెంట్స్కి. అందుకే మేము అడిగేది ఒకటే, అర్బన్ నక్సలైట్ అని మాలాంటి వాళ్ళని పిలిచే వాళ్ళకి ఒకటే అడుగుతున్నాం. ఈ అడవి ఈ దేశం కోసం అలాగే ఉండాలనా, లేదు మొత్తం అన్ని కొట్టేసి అన్ని లేపేసి అదాని లాంటి వాళ్ళకి అప్పగించాలనా? దీనికి ఆన్సర్ చేయండి చాలు, ఇంకేం అక్కర్లే. ఇంకా సెకండ్ క్వశ్చనే లేదు, ఇంకా దీనికి ఎస్ఆర్ నో ఆన్సర్ చేయండి.